హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఈరోజు కూర ముల్లంగి తాటాకు చేప పులుసు పెడుతున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, దానికి ఎర్రగడ్డలు, టమాటో, చింతపండు, ఉప్పు, కారం చేస్తాను. చూడండి, ఇది పెడుతున్నాను. చూసారా, నూనె పోసుకుంటాము. చూసారా, నూనె వేడెక్కింది. ఆవాలు వేస్తాము, అలాగే జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు. ఇవి వేగనివ్వద్దాం. చూసారా, వేగిపోయి ఎర్రగడ్డలు. మంచి వాసన వస్తుంది. మెంతులు వేగాయి కదా నూనెలో, మెంతులు మినపప్పు వేగింది కదా, మంచి కమ్మటి వాసన వస్తూ ఉంది. చూసారా అరగడ్డ, కరివేపాకు, టమాటాలు ఇవి బాగా వాడాలి. వాడనిద్దాము, కాస్త మూత పెడదాము. చూద్దాము, వాడిపోయింది. ఇప్పుడు ఇద్దాం ముల్లంగిలు. ఇవి బాగా నూనెలో వాడాలి. దీనిలో బాగా వాడిస్తే ఆ ముల్లంగి వాసన రాదు. అలాగే కానీ వేసేసామంటే ముల్లంగి వాసన వస్తుంది. అలా వాసన రాకుండా ఉండాలంటే ఇట్లాగా నూనెలో బాగా ఇవి వేగాలి. వేగాక వాసన చాలా వరకు పోతుంది. అప్పుడు ఎక్కువ వాసన ఉండదు. కొంచెం వాడిద్దాం బాగా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, బాగా వాడింది. ఇప్పుడు దీనిలో కారం, అలాగే పసుపు, కొంచెం ఉప్పు, ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా వాడిస్తే ఉప్పు, కారము, పచ్చివాసన పోతుంది. చూసారా, ముల్లంగి ఇందాక వేసినప్పుడు ఎంత వాసన వచ్చిందో. ఇప్పుడు వాడిలేదా? ఇప్పుడు వాసన లేదు. చూడండి, చూస్తున్నారు కదా. చూసారా, ఇప్పుడు బాగా కారము, ఉప్పు అన్నీ బాగా ఊరాయి ముల్లంగికి. వాసన కూడా ముల్లంగి చూడండి, వాసనే లేదు ఇందాక వాసన. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కమ్మగా. ఇదండి చేపలు వేసాను దీనిలో. వేసాను. ఇది చూడండి, దీనిలో చింతపండు పులుసు పోసి, ఎక్కువ పులుసుకోకూడదు. ముల్లంగి పులుసుకి చింతపండు పులుసు. చూసారా, పులుపు ఎక్కువ ఉంటే ముల్లంగి కూర బాగుండదు. చూస్తున్నారా, ఇప్పుడు మనకి ఎన్ని కావాలి వాటర్ చూసి పోసుకుంటాం. హై ఫ్రెండ్స్, చూసారా, బాగా వచ్చేసింది కదా. ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు సరిపోతుంది. అంతేను, ముల్లంగి తాటాకు చేప పులుసు. పులుపు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ముల్లంగి ఎక్కువ పులుపు లాగేస్తుంది. అందుకని అస్సలు నోట్లో పెట్టలేము. చూస్తున్నారు కదా, ఇంక ఇంతేను. ఉడికాక దించేసుకోవడమేను. చూస్తున్నారు కదా, అంతేను. మూత పెట్టేస్తాము, ఉడకనిద్దాము. చూద్దాము, ఇప్పుడు ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడకాలి. చూసారా, అయిపోయింది. దించేస్తున్నాను. స్టవ్ ఆపేస్తాను. బౌల్లో తీసుకుంటాం.